మరోసారి చెప్పండి, గట్టిగా చెప్పాలా. అది ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నాం అనుకో చక్కగా బాగుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గమనించాలి, ఇక్కడ విచిత్రమైన మాట. నేను ఆమెను అడిగాను, అమ్మ మరి చక్కగా కొబ్బరికాయ కట్టావు, దానికి అంతరం పెట్టాడు ఆయన, వచ్చి ఆయన సాంబ్రాన్ని వేసి జెండా కూడా ఊపాడు అన్నావు కదా, నేను మీ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తే యేసునామంలో మరి దయ్యం వచ్చి పడిపోయావు కదా, ఇట్టంటుంది మగవాళ్ళలాగా. ఇట్లా దేవునికి స్తోత్రం. ఎట్లా అంటే మేసినట్టు మెలుచు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? ఏం పేరా? మాకేం పేరు? నా పేరు వెంకటేష్. ఏంటంట? ఏంట? వెంకటేష్ ఎట్లా చచ్చిపోయారు అని, లారీ కింద పడి చచ్చిపోయా అని ఎడుతున్నాడు. మరి ఏం కిందకు పట్టాను, తలకు నీళ్ళు పోసుకొని శుభ్రంగా అట్టే వచ్చిందంట. అందుకని బలి దొరికిందని జ్వరపడ్డాడు. మరి ఏం చేస్తాం, మరి వెళ్ళిపోతావన్నా. వెళ్ళిపోతావని అంటే మరి వెళ్ళిపోతాలయ్యా అన్నాడు. తప్పేలని కింద పడ్డాడు. ఆమె బాగా అయింది. ఏమైంది నాకు అన్నాను. ఏమైందంటే వెంకటేష్ పట్టాడమ్మా నీకు. వెంకటేష్ అంటే సినిమా యాక్టర్ కాదు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కుర్రోళ్ళు లారీ కింద పడి చచ్చిపోయాడు పాపం. తలస్నానం చేసి ఆమె అటుగా వెళ్తుంది పాపం. అప్పుడు మధ్యాహ్నం పూట ఆమెకి దొరికేసరికి పట్టుకున్నాడు సైతానుడు. మరి పడ్డావు కమ్మా, మరి అంతరం సంగతి ఏందని అడిగా. అంతరంలో బలం లేదమ్మా, యేసుక్రీస్తు నామంలోనే బలం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు నామంలోనే బలం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు అంతరాన్ని తీసేసి, అది తీసేస్తే దెయ్యం కూడా వెళ్ళిపోద్ది. అది తీయపోతే అది ఇక్కడే ఉంటుంది అని అంటే, అప్పుడు నా ముందే తన భర్త తీసి శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి యేసు రక్తం చల్లాడు. ప్రార్థన చేసి వచ్చాను. ఇప్పటికి బాగానే ఉంది ఆమె. వెంకటేష్ లేడిక, ఆమెలో యేసుక్రీస్తే ఉన్నాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీ ఇల్లు కొండ మీద కట్టబడ్డ ఇల్లుగా మార్చబడుతుంది. బాగుపడతావు, వ్యాపారాలు బాగుంటాయి, చేతి పనులు బాగుంటాయి, పిల్లలు బాగుంటారు, కుటుంబం అంతా బాగుంటుంది, మంచి కళలు వస్తాయి, మంచి నిద్ర వస్తుంది, మంచి ప్రార్థన ఉంటుంది, మంచిగా మీరు దీవించబడతారు. అనేక మంది నిన్ను బట్టి ప్రభుని నమ్ముకుంటారు, ప్రభు మహిమ పొందుతాడు. నీవు ఒకవేళ చనిపోయినా పరలోక రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుంటావు. అలాంటి ఆశ నీకుంటే దయచేసి కళ్ళను మూసి, ప్రభువా నిన్ను నేను అంగీకరిస్తానయ్యా అని మోకరించి ప్రార్థనలో మనం ముందుకి కొనసాగిపోదాం. అందరూ మోకరించి కళ్ళను మూసి ఆకాశం వైపు చేతులు చాపి, అయ్యా నీ రాజ్యంలో సంతోషంగా ఉంటాను నాయన, నాకు ఆ భాగ్యాన్ని దయచే ప్రభువా. మంత్రాల్లో శక్తి లేదు, నీవు శక్తిమంతుడివి, సర్వశక్తి సంపన్నుడివి అయ్యా. నీకు స్తోత్రాలు. నీ సన్నిధికి నడుస్తాను ప్రభువా, నీ మందిరంలో నివసిస్తాను ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి అనుసరిస్తానయ్యా. అయ్యా నేను పాపిని, చీకట్లో బ్రతుకుతూ ఉన్నాను, ఇప్పుడు వెలుగులో నడవాలని ఆశపడుతున్నాను. ఆ వెలుగు నీవే ప్రభువా, నీవు తప్ప నాకెవ్వరూ లేరు ప్రభువా. నీ మందిరానికి నడుస్తాను, వాక్యాన్ని వింటాను, ఆధ్యాత్మికంగా ఎదుగుతాను ప్రభువా. ఈ పాత సంవత్సరములో నాయన, ఈ చివరి దినాలలో నేను విన్నటువంటి మాటల్లో అంతరాల ద్వారా నాకు ఏ మేలు జరగదని, కీడే జరుగుతుందని, అంతా బోటకమని తేటగా నువ్వు నాకు తెలియపరిచావు. నీవు నా హృదయంలోకి రండి, నా మనసులోనికి రండి, నా కుటుంబంలోకి రండి, నిన్ను కలిగి జీవిస్తాం ప్రభువా.
ఇదిగో నా ప్రాణాత్మ శరీరాలు నీ జీవ గ్రంథంలో నా పేరు వ్రాయి ప్రభువా, రాయినట్లు నా ప్రవర్తన మార్చుకుంటాను ప్రభువా అని ప్రభుతో ఒక తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ అపారమైన కృపను బట్టి ఈ గ్రామ సువార్తను విన్న ప్రతి బిడ్డను దీవించండి అయా. అన్యజనులు పేదరికంలో ఉన్నటువంటి అయ్యా నీ బిడ్డల దగ్గరికి వర్తమానం తీసుకుని వచ్చి చెప్పే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. విన్న ప్రతి ఒక్కరిని దీవించి వారందరినీ నీ రాకడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ప్రభుతో జీవించాలని ఆశపడిన ప్రతి బిడ్డకును సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.